డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి చేసిన వాళ్లలో నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి ఇప్పుడు బయటకు వస్తోంది. ఆ నలుగురిలో ఒక వ్యక్తి రౌడీ షీటర్ గా కూడా పేరుగాంచాడు. ఆయనే ఈ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడికి ముందస్తు ప్రణాళికతోటే ఏదో పథక రచన చేసుకుని మరీ ఈ దాడి చేశాడు అని పోలీసులు ఆరోపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగిన 48 గంటల తర్వాత ఇప్పుడు నలుగురిని అరెస్ట్ చేసి తీసుకురావటం జరిగింది. మరి ఈ 48 గంటల్లో ఏమేం జరిగాయి అని ఒకసారి పరిశీలించుకుంటేనో, లేదు ఈ రౌడీ షీటర్ ఎవరు, ఇంతతో పాటు ఇంకో ముగ్గురిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా ఆ జరిగిన సంఘటనలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు ప్రచారం చేసిన దానికి పోలిక చూసుకుంటే సరిపోతుందా? ఇదంతా నిజంగానే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఈ రాళ్ల దాడి చేపించాడా అనే దానికి పోలికలు పోల్చి మరి ఒకసారి ఈ వీడియోలో మనం చూసుకుందాం. దానికంటే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి చేసిన వాళ్లలో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒకడి మీద రౌడీ షీట్ కూడా ఉంది. మరి అలాంటి రౌడీ షీటరు ఆ ప్రదేశాల్లో ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడు, ముందస్తు ప్రణాళిక కూడా చేసుకున్నాడు అని అంటే ఖచ్చితంగా రెక్కి కూడా నిర్వహించే ఉంటాడు కదా. రెక్కి నిర్వహించకుండాను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ దారి గుండా వెళ్తున్నాడో, అసలు రాళ్ల దాడి జరిగినప్పుడు ఆ పక్కనే ఉన్న ఒక స్కూలు 2 అంతస్తుల భవనం యొక్క గేట్లు తెరిచుండటంలోను, ఆ స్కూలు యొక్క తరగతి గదుల ద్వారాలు కూడా తెరిచి ఉండటంలో మరి పోలీసుల వైఫల్యం ఎంత అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మరి ఈ రౌడీ షీటర్ని నిజంగానే విపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడే అజైన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి మీద రాయి వేయండి అని పంపించాడా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ రౌడీ షీటర్ని అజైన్ చేసుకుని ఆ రాయి వేయించారా, లేదు ఇప్పుడు బయటకు వస్తున్న ఒక వాదన ప్రకారంగా ఈ రాయి వేయటం ఇలాంటిది ఏమీ లేదు, ఒక గజమాల వేస్తుంటే అందులో ఉన్న ఒక మేకు ఈ జగన్మోహన్ రెడ్డికి అటు వెల్లంపల్లికి ఇద్దరికి తగిలింది, వీళ్ళే గనక రాయి వేసుంటే ఒకటే రాయి ఇద్దరికి తగిలే విధంగా వేయటం అనేది అసాధ్యం. అలా వేసేవాడికి ఒలింపిక్ గోల్డ్ మెడల్ కాదు, ఇంకే ఏదైనా ఒక మెడల్ ఉంటేనో, లేకపోతే కిరీటాలు పెట్టి నడుముకి వడ్డానం కూడా చుట్టాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒకసారి ఆలోచించుకోండి. బూమరాంగ్ అయినా సరే మనం ఒకసారి విసిరితే అది టార్గెట్ కి తగిలితే అక్కడే పడిపోతుంది, తగలకపోతే తిరిగి మన దగ్గరకు వస్తుంది. క్యాట్ బాల్ తో గాని, లేదా ఎయిర్ పిస్టల్ తో గాని, లేదా చేత్తో గురి చూసి రాయి విసిరారు అని అంటే ఒక వ్యక్తికి తగిలిన తర్వాత అది మళ్ళీ ఆ పక్కనున్న రెండో వ్యక్తికి తగిలే అవకాశం ఉంటుందా? ఆల్మోస్ట్ ఆల్ ఫాల్ డౌన్ అయిపోతుంది. ఇది ఫిజిక్స్ సూత్రం. సైన్స్ చదువుకున్న ఎవరికైనా అర్థం అవుతుంది. మీరు గోడకి బంతి కొడితే అది ఫోర్స్ఫుల్ గా తిరిగి వస్తుంది, అదే రాయిని కొట్టండి అక్కడే ఫాల్ డౌన్ అయిపోతుంది. అదేమైనా పక్కకు వచ్చి ఆ పక్కన ఉన్న మనిషికి తగలటమో లేకపోతే ఇంకొకరికి తగలటమో చేస్తుందా? ఇది రాయి యొక్క భౌతిక సూత్రం. ఈ విసిరేసే దాంట్లో మరి ఇద్దరికి తగిలే విధంగా విసరటం అనేది ఆ రౌడీ షీటర్ కి ఎంత ప్రాక్టీస్ చేస్తే వచ్చి ఉండాలి. అలాంటిది మనం ఒక్కొక్కసారి చూస్తాం, నీళ్ల మీద కప్పగంతులు వేసుకుంటూ పెంకులు గాని బెచ్చాలు గాని వెళ్ళటం మనం చూస్తాం. అది కూడా ప్రాక్టీస్ మీదకే వస్తుంది, ఎవరు ఎక్కువ కప్పగంతులు వేసే విధంగా ఇది చేస్తారు అని. మరి ఇప్పుడు ఇద్దరికి తగిలే విధంగా వేశాడు రాయి అని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అయితే అసలు దాన్ని కూడా ఒక పెద్ద కుట్రగా అభివర్ణిస్తూ ఉన్నాడు. చూడండి, ఇద్దరికి ఒకే రాయిని తగిలేటట్టుగా వేశాడంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది అని. మరి దీని వెనకున్న సైన్స్ ఏమిటి ఒకసారి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డికి రాయి తగిలుంటే అక్కడ పెద్ద బొప్పి గట్టి ఉండాలి, రక్తం కారు ఉండాలి, లేదు ఆ ఊపుకి లోపల ఎముకన్నా చెట్లు ఉండాలి. సరే, ఎముక చెట్లు లేదు, రక్తం కారింది, ఆయన కర్చీఫ్ తో తుడుచుకున్నాడు అని అంటే కర్చీఫ్ తో తుడుచుకునే విధంగా రాయి తగిలితే ఉంటుందా? బొడబొడ కారిపోవటం అనేది జరుగుతుంది. అలాగనే గుడ్డ అడ్డం పెట్టుకుని కిందకి వెళ్ళిపోయి సూచెస్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కర్చీఫ్ తో తుడుచుకొని అలాగనే యాత్రని కొనసాగించాడు.
అసలు ఈ రాళ్ల దాడి జరిగిన దాని వెనక పోలీసు వైఫల్యం ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు మనం ఈ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమే. మరి ఇదే పోలీసులు మళ్ళీ ఇప్పుడు ఈ నలుగురు రౌడీ షీటర్లని బలి చేయబోతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు ప్రబలంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ డ్రామాకి కోడికత్తి 2.0 అని పేరు కూడా పెట్టారు. ఇంతకు ముందు కోడికత్తి అంశంలో గనక చూసుకుంటే అక్కడ కోడి లేదు, కత్తి లేదు, గాయం లేదు, అది ఉత్తి టమాటా సాచే అని కొలికిపూడి లాంటి వాళ్ళందరూ ఆరోపణలు చేసి దమ్ముంటే గాయం చూపించమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ గాయం ఏమి చూపించలేదు. మరి అలాగనే అక్కడ కోడికత్తి శ్రీను జనపల్లి శ్రీనివాసిని అన్యాయం చేసినట్టుగాను 5 సంవత్సరాల్లో జైల్లో పెట్టినట్టుగా మరి ఇప్పుడు ఈ నలుగురి పరిస్థితి ఏమిటి? వీళ్ళు కూడా 10 సంవత్సరాలు జైల్లో పడి ఉంటారా అండర్ రిమాండ్ ఖైదీల్లాగా? లేదు. వీళ్ళ మీద ఏదైనా చర్య తీసుకుంటారా? లేదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి మరి కోర్టుకి అటెండ్ అయ్యి ఇదిగో వీళ్ళు వేశారనో వేయలేదనో ఏదో ఒకటి చెప్తాడా? లేదు. పోలీసులు ఏం చేస్తారు? దీనన్నిటినీ మనం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా తయారై కూర్చుంది. అందున ఎన్నికలు వచ్చిన వేళే కోడికత్తులు ఎందుకు వస్తాయి? ఎన్నికలు వచ్చిన వేళనే ఎందుకు రాళ్లు జగన్మోహన్ రెడ్డికి తగులుతాయి? అదే ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు మీద రాయి వేస్తే కొడాలి నాని వాగిన వాగుడు మామూలుగా లేదు. నిజంగా ఆ మాటలో తిరిగి మనం చెప్పుకోవాల్సిందే. ఆయన ఉన్న పెట్టా పీసా ఇంత గులకరాయి పెట్టి కొడితే చచ్చిపోవటానికి అని అన్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం దీన్ని ఒక ఆయన్ని ప్రాణాలు తీసే విధంగా దాడి చేశారనో లేకపోతే ఇది స్కెచ్ చేసి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించడానికి చేసిన ఒక కుట్రను మరి సాక్షి మీడియా అభివర్ణిస్తోంది అని అంటే దాని వెనుకున్న అసలు కుట్ర ఏమిటి? అసలు ఇలాంటి ఒక సంఘటన జరగబోతోంది. దీన్ని 4 రోజుల ముందే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో ఒక ఒక ఉధృతమైన సంచలనమైన ఒక కార్యక్రమం జరగబోతోంది. ఇక వారు వన్ సైడే అనో లేక జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదనో ట్వీట్లు చేస్తున్నారు అని అంటే ఈ దాడి ముందుగానే ఏదైనా ప్లాన్ చేసిందేనా లేక నిజంగా రాయే తగిలిందా? మరి కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా దండలో ఉన్న మేకులు గుచ్చుకున్నాయా? అన్ని క్వశ్చన్ మార్కులే. ఈ క్వశ్చన్ మార్కులు దేనికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను మీరే కాపాడుకోవాలి, మళ్ళీ మీరు సీఎం చేస్తే గానీ నేను బతకను అనే మాట చెప్పుకుంటూ ఇప్పుడు జనంలోకి వెళ్లే పరిస్థితుల్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. మా బాబాయిని చంపేశారు అని ఆరోపిస్తుంటే ఒక పక్కన చంపిన వ్యక్తులు ఇదిగో వీళ్లే అని సిబిఐ ముద్దాయిల కింద ఏ1 నుంచి ఏ8 దాకా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులందరినీ అక్కడ పెడితే అందులో దస్తగిరి ఒక్కడు బయట తిరుగుతున్నాడు అనుకోండి. మరి అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటి? అదే అవినాష్ రెడ్డికి కడపలో ఎంపీ సీట్ ఇచ్చి పక్కన పెట్టుకొని తిప్పుతూ ఉన్నాడు. మరి కోడికత్తి కేసులో మరి బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు ఒక ఆయనే కత్తి తీసుకొచ్చాడు. ఆయన దగ్గర కత్తి ఒక రోజల్లా ఆయన దగ్గరే ఉంది అనే ఆరోపణలు కూడా ఉంటే దాని మీద సమాధానం ఏముండదు. ఈ ఇన్ని ప్రశ్నలతోటి మరి ఇప్పుడు డీజీపీ ఆ నలుగురిని ఏం చేయబోతూ ఉన్నాడు? ఇది అసలు ప్రశ్న.